హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఈ మధ్య ఏ హిందూ దేవాలయాన్ని చూసినా, ఏ హిందూ దేవాలయానికి వెళ్ళినా ఈ భారతదేశంలోనే తిరుగుతున్న బుడ్డ బ్యాచ్ ఉన్నారు కదా. బుడ్డ బ్యాచ్ అంటే బుడ్డజారిన బ్యాచ్ కాదు, ఏమని చెప్పాలి, బుద్ధ బ్యాచ్. ఈ బుద్ధ బ్యాచ్ అంతా ఏమంటారంటే ఇది మా గుడే, ఇది మా బుద్ధుడిదే, ఇది మాకు పలానాది అని చెప్పేసి మొత్తం వాళ్ళదని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ బోడిగాళ్ళు కొంతమంది బయలుదేరిపోయి బోధిసత్తుడు అని చెప్పేసి ఆవిడ వచ్చాడు. బోధిసత్తుడు ఈ మొత్తం మాగుళ్లే, ఈడు పలానావుడు ఆడు పలానావుడు అని చెప్పేసి ఏదో గుండు గీసేసుకున్న ప్రతిదాన్ని మా విగ్రహమే అంటూ ఉంటాడు. ఎరకొక్క కట్టుకున్నదల్లా నా పెళ్ళామని వెనకటికి ఆవిడ అన్నాడనో సామెత ఉంది కదా. వీళ్ళు అదే బ్యాచ్. అయితే వీళ్ళు భారతదేశంలో పుట్టిన దాన్ని ఏమంటారు, హైబ్రిడ్ వంగడాల్లాగా ఉన్నారు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నా. కాదు, ఈ బ్యాచ్ ప్రపంచంలో ఎక్కడున్నా ఇంతే, పక్కోడిది ఆక్రమించుకోవటమే మన పని. వీళ్ళు అంటారు కదా, మాకు బుద్ధి వచ్చింది అందుకే మేము బుద్ధులు అని చెప్పి అంటారు కదా. వీళ్ళకి వచ్చిన బుద్ధి ఏంటంటే వీళ్ళది కాని ప్రతిదీ, వీళ్ళకి లేని ప్రతిదీ లాక్కుని వీళ్ళదే అనిపించుకోవటమే వీళ్ళకి కలిగిన బుద్ధి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఆషామాషిగా మాట్లాడలేదండి. డైరెక్ట్గా శ్రీలంకలోకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మీరు కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరంలా. నేను ఆధారం చూపించిన తర్వాతే నమ్మండి. అరే బుడ్డ బ్యాచ్, పిల్ల బ్యాచ్, బుద్ధ బ్యాచ్, మీరు పర్టికులర్గా ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి. నిజానికి శ్రీలంకలో బౌద్ధ మత ప్రాబల్యం ఎక్కువ, కానీ అక్కడ పురాతన కాలం నుంచి ఉన్నది ఏంటంటే సనాతన ధర్మమే. ఎందుకంటే రావణాసురుడు స్వయంగా శివభక్తుడు, వేదం చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి గ్రంథాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ రావణలంకలోనే, ఈ శ్రీలంకలోనే రావణాసురుడికి గుడి ఉంది. అంటే రావణాసురుడిని దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే రావణాసురుడు అక్కడ ఒకనాటి పాలకుడు, గొప్ప తపస్వి కాబట్టి. అయితే గుణం కారణంగా చెడ్డోడే కానీ తపశ్శక్తి ఉంది కదా. అటువంటి రావణాసురుడిని మా రాజు అని పూజిస్తున్నారు ఇప్పటికి కూడా అక్కడ. అందుకే రావణ అంతఃపురాన్ని రావణ గుడిగా మార్చేసి వాడుతూ ఉన్నారు. అంటే ఒకప్పుడు రావణాసురుడి అంతఃపురం ఉన్న ప్రదేశంలోనే ఆ గుడి నిర్మాణం చేసుకుని రావణాసురుడిని పూజిస్తున్నారు. దాంతోపాటు విభీషణ మందిరం అని ఇంకోటి ఉంది. నిజానికి విభీషణ మందిరం కూడా చాలా పెద్దది, పురాతనమైందే. విభీషణుడికి గుర్తుగా అక్కడ పెట్టారు, పూజ చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ రెండు గుళ్ళని కూడా ఆక్రమించేసి ఇది బుద్ధుడికి సంబంధించిందే, అది బుద్ధుడికి సంబంధించిందే అంటూ బుద్ధి లేని వాదనలు చేస్తూ ఉన్నారు అక్కడ. కావాలంటే ముందుగా రావణాసురుడి గుడిని ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఈ విజువల్ మొత్తం మీరు చూడండి. చూశారు కదా, ఇది గుడి యొక్క శైలి. నిజానికి ఈ గుడి పూర్తిగా హిందువులకు సంబంధించిందే. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే రావణాసురుడిది ఒక పెయింట్ వేశారు చూడండి. రావణాసురుడు బుద్ధుడికి నమస్కారం పెట్టుకుంటూ బుద్ధుడితోటి ఏదో బోధన పొందుతున్నట్టుగా ఉంది ఈ చిత్రం. దీన్ని గూగుల్ ట్రాన్స్లేషన్ ద్వారా సింహళలో ఏదో రాశారు కదా అని చెప్పి చూస్తే ఏముంది, మహాయాన బౌద్ధ మతం ప్రకారం రాజు రావణుడు బుద్ధుడు నుంచి ధర్మాన్ని విన్నాడని చెబుతారు అని చెప్పేసి అన్నారు. నిజానికి ఇక్కడ బుద్ధుడి దగ్గర రావణాసురుడు ధర్మం నేర్చుకున్నాడు లేదో రామాయణంలో అయితే అక్కడ మెన్షన్ చేయలే. కానీ మహాయాన బౌద్ధం అనేది ఒకటి ఉందంట. ఈ మహాయానము, లేకపోతే వజ్రయానము, హీనయానము, నీచయానము, అంటే నీచయానం ఉందో లేదో తెలియదు, ఫ్లోలో వచ్చింది. ఈ యానాలన్నీ పెట్టుకుని ఏదో రాసుకుంటే వెళ్ళిపోయారు మొత్తానికి. అంటే రామాయణం టైప్లో మాకు కూడా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి రామాయణం లాగా మహాయానము, హీనయానం, బౌద్ధయానం అని పెట్టేసుకున్నారు. వీటి ప్రకారం రావణాసురుడు బుద్ధుడి దగ్గర నుంచి ధర్మాన్ని విన్నాడు అంటూ ఒక పెయింట్ వేసుకుని కూర్చున్నారు. అంటే ఏంటి, వీళ్ళకంటూ ఒక చారిత్రక ఆధారం లేదు కాబట్టి రావణాసురుడికి ఉన్న ఆధారం ఏదైతే ఉందో దాన్ని బౌద్ధానికి కలిపేసే కథ అన్నమాట ఇదంతా కూడా. లేదు, హిందూ పురాణాలను కనుక కొంత లింకప్ చేసుకుంటే ప్రతి యుగంలోనూ కూడా ఇట్లాంటి దైత్రులు ఎవరైతే ఉంటారో రావణాసురుడు లాంటివన్నీ, అట్లాంటి వాడిని భక్తి మార్గం నుంచి పక్కకు జరపడానికి ఇట్లాంటి బుద్ధుళ్ళు వస్తూ ఉంటారంటారు కాబట్టి అట్లాంటి బుద్ధుడైతే అయి ఉండొచ్చు.
కానీ ఖచ్చితంగా గౌతమ బుద్ధుడు అయితే కాదు. కానీ గౌతమ బుద్ధుడి యొక్క శాఖగా చెప్పుకునే బౌద్ధ మతం వాళ్ళు ఇప్పుడు ఇదంతా మాదే అని ఆక్రమించుకోవటం కోసం ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ కల్పించారు. చివరికి విశ్వకర్మ వేషధారణని కూడా ఏ విధంగా మార్చారో చూడండి ఒకసారి. మీరు చూశారు కదా, విశ్వకర్మకి కూడా కేవలం లుంగి కట్టినట్టుగా కట్టేసి అలా పెట్టేశారు. సూర్యభగవానుడికి కూడా సేమ్ ఇటువంటిదే కట్టారు చూడండి. అలా అని చెప్పేసి అందరూ అట్టాగున్నట్టు పెట్టారంటే ఇక్కడే బుద్ధుడు అమ్మబాబుల విగ్రహాలు, అది తల్లిదండ్రుల విగ్రహాలు అండి. మనం కొంచెం మోటుగా మాట్లాడతాం కదా, అట్లా ఉంటుంది అంతే, ఏమనుకోవద్దు. బుద్ధుడు తల్లిదండ్రుల విగ్రహాలు ఇక్కడ చూడండి, చక్కగా రాచ దుస్తులు వేసేసి భలే పెట్టారే ఇక్కడ. ఈయనేమో తండ్రి శుద్ధోధనుడు, ఈవిడేమో తల్లి మహామాయ లేదా యోగమాయ అని చెప్పేసి అంటారు కదా ఆవిడ. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే బుద్ధుడు పుట్టిన తర్వాత లేదా బుద్ధుడు పొయ్యిన తర్వాత బౌద్ధం స్టార్ట్ అయిందని చెప్తారు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు అంతకుముందు సనాతన ధర్మమే పాటించారు. కానీ సనాతన ధర్మం అని చెప్పుకుంటే ఎక్కడ వీళ్ళకి పరువు పోయిద్దు కాబట్టి వాళ్ళ అమ్మకు కూడా బొట్టు తుడిపేశారు. చూసుకోండి ఇక్కడ బాగా. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఈ రావణాసురుడి గుడి ప్రాంగణంలోనే బౌద్ధ ఆలయాలు కట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా ఈ పిల్ల బుద్ధుడు. అంటే పిల్ల బుద్ధుడు అంటే మళ్ళీ అవమానం కాదు, అంటే చిన్నపిల్లోడప్పుడు బుద్ధుడు అని అనమాట. ఈ చిన్నపిల్లోడప్పుడు బుద్ధుడి విగ్రహం ఒకటి పెట్టారు. ఆనకు చూసుకుంటే బుద్ధుడి యొక్క విగ్రహం ఇక్కడ చూడండి. ఏటా చేతులు ఎట్ట పెట్టారు, ధనుర్వాత వచ్చి కొంగరతలు ఇరిగిపోయినట్టు అనుకోమాకండి. అక్కడ ఏదో విగ్రహం చెక్కుతున్నట్టున్నారు, ఇంకా పూర్తయినట్లేదు. ప్రస్తుతానికైతే అట్టుంది. ఇది బౌద్ధులు అక్కడ చేస్తున్న ఆక్రమణ, దురాక్రమణ అని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఎట్టాకు చారిత్రక ఆధారాలు లేవు కాబట్టి ఉన్న ప్రతిదీ మాదే అని చూపించుకోవటం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడతో అయిపోయిందా అనుకుంటే దీని తర్వాత విభీషణుడు ఆలయానికి వెళ్ళటం జరిగింది. నిజానికి విభీషణుడు ఆలయానికి వెళ్తే అక్కడ మరీ దారుణం అనమాట. ఈ కనిపిస్తున్న ఆలయం ఏదైతే ఉందో ఇది విభీషణుడి ఆలయము. ఈ పక్కన తెల్లగా కనపడుతున్నది బౌద్ధ స్తూపం. నిజానికి ఈ విభీషణుడి ఆలయం ఇది అంటానికి రుజువు ఏంటి అంటే ఈ ఆలయం వెనకాల ఉన్న ఒక శిల్పం. ఈ శిల్పాన్ని చూడండి. సతీ సమేతంగా కూర్చున్న విభీషణుడికి మాలాధారణ చేస్తూ లక్ష్మణస్వామి పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ శిల్పం ఇంత స్పష్టంగా ఉంది కదా, ఇది ఎక్కడో బయట ఉందనుకుంటే పొరపాటే. ఏదైతే బుద్ధుడి గుడి అని చెప్తున్నారో ఆ గుడి వెనకాలే ఉంది. నిజానికి ఇది విభీషణుడి యొక్క గుడి. అలాంటిది విభీషణ స్వామి విగ్రహాన్ని ఎక్కడో ఒక చిన్న పెంకుటింట్లోకి మార్చేసి ఈ ప్రధాన ఆలయాన్ని కబ్జా చేసి దాంట్లో ఈ బుద్ధుడి యొక్క విగ్రహాన్ని పెట్టారు. అంతేనా? ఇక్కడ విభీషణుడు మాత్రమే కాదు, రావణుడికి విభీషణుడికి ఉన్నప్పుడు మరి కుంభకర్ణుడికి కూడా విగ్రహం ఉండాలి కదా. కుంభకర్ణుడికి కూడా అక్కడ ఒక మందిరం ఉంది. ఇగో చూస్తున్నారు కదా, ఇది కుంభకర్ణుడి మందిరమే. కుంభకర్ణుడు గుర్రు పెట్టి నిద్రపోతున్నట్లుగా అక్కడ ఆ రోజున ఒక విగ్రహాన్ని పెట్టారు. అప్పుడే ఈ బౌద్ధులు వచ్చిన తర్వాత అక్కడ కుంభకర్ణుడి విగ్రహాన్ని తీసేసి బుద్ధుడినే నిద్రపోతున్నట్టుగా పెట్టారు. చూడండి, ఆ నిద్రపోతున్న స్టైల్ మళ్ళీ కుంభకర్ణుడి స్టైల్లో పెడితే రాక్షసుల్లాగా ఫీల్ అవుతారేమని చెప్పేసి మన అనంత పద్మనాభ స్వామి శేషసాయి ఎవరైతే ఉన్నారో ఆ శేషసేనుడి యొక్క ఆకారంలో బుద్ధుడి అడ్డం తిరిగి నిద్రపోతున్నట్టుగా పెట్టారు. ఇలా చేసి మొత్తానికి ఆలయాన్ని కబ్జా చేసి ఇగో చక్కగా మరొక బౌద్ధ స్తూపాన్ని పెట్టారు. పరమశాంతమూర్తులు కదా, అందుకని ఒక ఏనుగుని చంపేసి అటొక ఏనుగు దంతం ఇటొక ఏనుగు దంతం పెట్టుకున్నారనమాట వీళ్ళు. అంటే వీళ్ళకి శాంతి ఎక్కువ అని చెప్పేసి ఒక మాదర్చొత్తు డైరెక్టర్ గారు మొన్నే చెప్పాడు కదా. అండ్ ఇంకోటి ఇక్కడ అనుకుంటున్నారా, ఇలా పక్కకు తోసేసి చక్కగా విభీషణుడి గుడిని ఎట్లా తయారు చేశారో చూడండి. ఈ విభీషణుడి గుడిని ఒక చిన్న పెంకుటింట్లో ఇలా పెట్టేసి విభీషణుడికి విగ్రహానికి బదులుగా ఒక చిన్న కర్టెన్ లాంటి ఒక పోస్టర్ని పెట్టేశారు. నిజానికి దీని వెనకాల విభీషణుడి ఆలయం ఉంటుంది. కానీ విభీషణుడి ఆలయానికి మూల విరాట్ యొక్క దర్శనం సంవత్సరానికి కేవలం ఒక్కరోజే అంటూ కుదించేశారు. ఎందుకు? మెల్లగా విభీషణుడి ఆలయం అని భారతదేశానికి వస్తున్న వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించుకొని ఇక్కడ విభీషణుడిని కాకుండా ఎప్పుడూ ఏ భారతీయుడు కూడా చీడు ముఖం నేను చూడను అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ ముఖాన్ని మనకు చూపించాలి కదా, మరి బుద్ధి లేని వాళ్ళ ముఖాన్ని. అది చూపించడం కోసం అని చెప్పేసి వీళ్ళు ఇట్లాంటి నాటకాలు మొదలుపెట్టారు. చూస్తున్నారు కదా, భారతదేశంలో ఎన్నో ఆలయాల్ని కూలగొట్టేసి వాటిపైన మసీదులు నిర్మాణం చేసుకుంటే ఇప్పుడు వాటి మూలాల ఆధారంగా ఇది మసీదు కాదురా అయ్యా, ఒకనాటి మా దేవాలయము, దాన్ని తిరిగి మాకు అప్పచెప్పేయండి అని హిందువులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అలాగే బౌద్ధులు కూడా అంతే. వీళ్ళు కూలగొట్టాలనుకున్నప్పుడు, ఆక్రమించాలనుకున్నప్పుడు ఆధారాలని సమూలంగా తీయాలి. కానీ వీళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ బౌద్ధులు ఎంత దరిద్ర పనులు చేస్తున్నారో మనకి ఇక్కడ అర్థమైపోయేలాగా తేటతెల్లమైంది. సో ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఉన్న ఆనవాళ్ళని ఒక్క క్రైస్తవ్యము, ఇస్లాం మాత్రమే కాదు, చివరికి బౌద్ధం కూడా రూపుమాపాలని కుట్రలు చేస్తూ ఉంది. కాబట్టి మీరు అనుకుంటున్నట్లు, మీరందరూ తప్పుడు ప్రచారాలు చూస్తున్నట్లు బౌద్ధం అనేది అంత శాంతి మతం కాదు. బుద్ధుడు అంత శాంతి బోధన చేయలేదు. ప్రతి వాడు దురాక్రమణ ధోరణితోనే బతుకుతూ ఉన్నాడు. కాబట్టి హిందువులందరూ కూడా ఇప్పటికైనా సరే కాస్త సమయస్ఫూర్తిని, కాస్త విచక్షణని, కాస్త ప్రాప్తకాలజ్ఞతని పెంచుకుని
ఎవరితో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి. ఇంకా ఇప్పటికి కూడా హిందువులు అమాయకంగా బుద్ధుడు దశావతారాల్లో ఉన్నారని నమ్ముతూ ఎవరి ఇళ్లలో అయితే బుద్ధ విగ్రహాలు బుద్ధుడి పెయింటింగ్లు పెట్టుకున్నారో కాస్త ఖర్చైనా పర్లేదు, కాస్త డబ్బులు పోయినా పర్లేదు, ఆ విగ్రహాలను తీసి బయటికి మింగండి. ఓకే, ఎందుకంటే మన ఇళ్లలో ఉండేంత అర్హత యోగ్యత బుద్ధుడికి లేదు. బుద్ధుడు చెప్పిన శాంతి మార్గం ఏదైతే ఉందో అది నిజానికి శాంతి మార్గం కాదు, అదంతా కూడా భ్రాంతి మార్గము. ఏ రోజైనా సరే ప్రపంచాన్ని నిలబెట్టాలంటే సనాతన ధర్మమే ప్రతి ఒక్కరికి శరణాగతి. సనాతన ధర్మాన్ని నమ్ముకున్నప్పుడే వ్యక్తి బాగుంటాడు, కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, యావత్ విశ్వం బాగుంటుంది. అలా బాగుండాలని కోరుకునే సనాతన ధర్మాన్ని, లోకా సమస్త సుఖినో భవంతుని కాంక్షించే సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా విశ్వసించండి, సంపూర్ణంగా గౌరవించండి. ఈ మధ్యలో వచ్చిన మాయదారి మతాలు ఏవైతే ఉన్నాయో ఆ దారుల్లోకి దయచేసి వెళ్ళకండి. ప్రపంచవ్యాప్తంగా హిందుత్వాన్ని ప్రతి ఒక్కడూ నాశనం చేయాలని కుట్రలు చేస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రమే ఇప్పటికీ కూడా శత్రువుల్ని నమ్ముతూ పడగ నీడలో సేద తీరాలని ప్రయత్నం చేస్తున్నాము. తస్మాత్ జాగ్రత్త. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే నో సెకండ్ థాట్స్. సనాతన ధర్మాన్ని మాత్రమే గౌరవించాలి, సనాతన ధర్మాన్ని మాత్రమే ప్రచారం చేసుకోవాలి. సనాతన ధర్మంలో ఎటువంటి సన్నాసులకి తావు లేదన్న విషయాన్ని ప్రతి హిందూ అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటారని, అర్థం చేసుకునేలాగా చేయటం కోసం నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని 1కి 10 సార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే ఇన్ని రకాలు విగ్రహాలు చూశారు కదా, బుద్ధుడు, బాల బుద్ధుడు, పిల్ల బుద్ధుడు, పెద్ద బుద్ధుడు, ముసలి బుద్ధుడు, పొడుగున బుద్ధుడు, కూకున బుద్ధుడు, లేచిన బుద్ధుడు, లేపిన బుద్ధుడు అని చెప్పేసి విగ్రహారాధనని వద్దు అని చెప్తూ, విగ్రహారాధనని తప్పు అని చెప్తున్న ప్రతి మతం కూడా చివరికి వాళ్ళ బతుకులు విగ్రహాల దగ్గరే ఆపుతున్నాయి. కాబట్టి విగ్రహారాధికులు అవుతున్నందుకు ప్రతి హిందువు గర్వించండి. విగ్రహారాధన మార్గాన్ని సరిగ్గా అర్థం చేసుకుని సవ్యంగా ఆరాధిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా మనస్ఫూర్తిగా నిష్టగా పూజలు చేసుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.